కూల్చివేతలతో ఊరు శిథిలాలను తలపిస్తోందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ నియోజకవర్గంలోని 46 గ్రామ దేవతల గుళ్లను కూల్చిన వారికి పాలకులు పోలీసులు ఎందుకు గుర్తించలేదని ఆయన ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే పట్టణ సుందరీకరణ పేరుతో చిరు వ్యాపారులను రోడ్డున పడేస్తున్నారని, వ్యాపారాలు లేక ఆర్థికంగా చితికిపోయారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. సింగరేణి సంస్థ నిర్మించ తలపెట్టిన వ్యాపార సముదాయాల్లో చిరు వ్యాపారులకు స్థానం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నెల 25 వరకు కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడి చేస్తామని చందర్ హెచ్చరించారు. మొన్న పోయింటి ఇంటికి కొంచెం కొంచెం ముందు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి బుల్డోజర్ పాలన ఏ విధంగా అయితే నడిపిస్తున్నాడో, రామగుండంలో కూడా రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ కూడా బుల్డోజర్ పాలన నడిపిస్తూ ఉన్నాడు. ఈ బుల్డోజర్ పాలనలో ఈ మధ్యకాలంలో 46 మైసమ్మ గుళ్ళు కూడా కూలగొట్టినారు. మరి ఎవరు కూలగొట్టినరో స్పష్టమైనటువంటి ప్రకటన ఇప్పటి వరకు అధికారులు కానీ పాలకులు కానీ ఎవరు కూడా చేయలేకపోయింది. దీని మీద స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. కూలగొట్టినారో ఎవరైతే కూలగొట్టినారో వాళ్లకు చట్టపరంగా శిక్ష వేయాలి. ఇది వేయకపోతే రాబోయే కాలంలో మళ్ళీ ఇటువంటియే పునరావృతం కావడానికి అవకాశం ఉన్నది. కాబట్టి ఇది 25వ తారీఖు లోపు ఇది స్పష్టమైనటువంటి విధంగా వాళ్ళ మీద శిక్ష పడాలి. లేకపోతే 25వ తారీఖు నాడు చెలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి బీఆర్ఎస్ పార్టీ కార్యాచరణ తీసుకున్నది. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం ఈ ప్రాంతంలో చాలా ఏళ్లుగా చిరు వ్యాపారస్తులు బతుకుతుంటే వాళ్ళందరినీ కూడా కూల్చేసి ఇలా మళ్ళీ కట్టి మళ్ళీ కిరాయిలకు ఇచ్చుడా ఏదో కార్యక్రమానికి ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ప్రారంభమవుతుందని చెప్తా ఉన్నారు. మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఆ చిరు వ్యాపారస్తులకు ఏదైతే బస్టాండ్ దగ్గర ఇచ్చినారో అదేవిధంగా ఇక్కడ చౌరస్తాలో కూలిపోయినటువంటి వాళ్ళకు అందరికి కూడా కట్టుకోవడానికి అవకాశం మీరు ఇవ్వలే. సింగరేణి కడుతున్నది కాబట్టి మరి దానికి ఖర్చు అయ్యేటువంటిది మీరు డబ్బులు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఇది సింగరేణి కష్టం, కార్మికుల కష్టం. కాబట్టి ఆ యొక్క చిరు వ్యాపారస్తులకు ఉచితంగానే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 25వ తారీఖు నాడు ఈ యొక్క సమస్యల మీద పరిష్కారం అయ్యేటువంటి దిశగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. ఇంతలోపు ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.